గుడ్. అంతే. ఎట్ ది రేట్ సింబల్ ఉంటేనే వ్యాలిడ్ అవ్వాలి, ఎట్ ది రేట్ సింబల్ లేకపోతే వ్యాలిడ్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకేమున్నాయినా మనకి రేడియో బటన్స్ ఉన్నాయి కదా, రేడియో బటన్స్ ఉన్నాయా? దానికి ఏం రాయాలి? రేడియో బటన్స్ కి ఏమి రాయాలి చెప్తారా ఎవరైనా? చూడండి, అదే చాట్ జీటీపీలో చూడు, క్వారీ సెలెక్టర్ ఏదో ఉంటుంది చూడన్నా, క్వారీ సెలెక్టర్ ఉందా? క్వారీ సెలెక్టర్ అనేది ఒకటి వస్తుంది, చూడాలి. నానా పెట్టావా? ఎట్ ది రేట్ లేకపోతే అవ్వట్లేదా? చేసావా? ఇంక్లూడ్ చేసావా? ఈమెయిల్ ఇంక్లూడ్. ఓకే. నాకు రేడియో బటన్స్ దగ్గర అవి రావాలి. క్వారీ సెలెక్టర్ వాడు ఎలా చేయాలో చూడు. క్వారీ సెలెక్టర్ అమ్మా, క్వారీ సెలెక్టర్ చూడాలి. క్వారీ సెలెక్టర్ ఎలా వాడాలో చూడండి. క్వారీ సెలెక్టర్ అమ్మా, అవునమ్మా. ఆయన నేను ఇచ్చిన డాక్యుమెంట్లో ఉంటుంది, ఒకసారి రానా? డాక్యుమెంట్ రానా? డాక్యుమెంట్లో కిందరా. కిందకు వచ్చి, బాగా కిందకు వచ్చి, వచ్చే ఇక్కడ. ఇంకా కిందకి రా, ఇంకా కిందకు వచ్చి, ఇంకా వచ్చేయచ్చు, వెయిట్, ఇంకా వచ్చే నాన్న. వచ్చే. వెయిట్. ఇక్కడ క్వారీ సెలెక్టర్ ఉంటుంది చూడనా, క్వారీ సెలెక్టర్. ఇప్పుడు మీరు చెప్పాయని డొమైన్స్లే. ఓకే. అమ్మా, క్వారీ సెలెక్టర్ చూడండి, చేశారా? క్వారీ సెలెక్టర్ నానా, క్వారీ సెలెక్టర్ చాట్ జీటీపీకి ఇవ్వండి, తెలుసుకోండి. చాట్ జీటీపీని గుడ్డుగా నమ్మేయడం కాదు, కొన్ని తెలుసుకోవాలి దాని దగ్గర నుండి కూడా. మనం క్వారీ సెలెక్టర్ యూజ్ చేసి నాకు రేడియో బటన్స్ చేయాలి. క్వారీ సెలెక్టర్ అండ్ రిజల్ట్స్ వచ్చినాయా? రిజల్ట్స్ కేమా ఫర్ యూ ఫ్రమ్ కాలేజ్. రిజల్ట్స్ కేమ్ అటెండెన్స్. నానా, చాట్ జీటీపీకి వెళ్ళి ఇవ్వండి, నేను చెప్తాను, అది టైప్ చేయండి కమాండ్ ప్రాంప్ట్ లో. I want to use query selector for the radio buttons. The name gender. నానా, మన దాంట్లో ఉంటుంది ఆల్రెడీ. నువ్వు చాట్ జీటీపీ వెళ్ళక్కర్లేదు, ఫామ్ లోకి వచ్చావు, వాళ్ళకంటే తెలియాలని చెప్తున్నాను. కిందకి రా నాన్న, కింద. ఇది మన ఫామ్ ఏది నాన్న? అదే నీకు పెట్టిన ఫామ్. కిందకి రా, కొంచెం కింద. కిందకి వెళ్ళి నాన్న, కిందకి రా. వెయిట్ చేయి. ఇదిగో నాన్న, అక్కడ పేస్ట్ చేయి. నాన్న, చాట్ జీటీపీ ఇచ్చిందా? దాన్ని మీ దాంట్లోకి మార్చుకోండి. చాట్ జీటీపీ ఇచ్చింది కదా, కొంచెం నాన్న స్క్రిప్ట్ లో పెట్టు, స్క్రిప్ట్ లో. చాట్ జీటీపీ ఇస్తుంది కదా కొన్ని, ఆ కొన్నిటిని మీరు మీకు కావాల్సిన విధంగా మోల్డ్ చేసుకోవాలి. అప్పుడే దానివల్ల మీకు ఉపయోగం ఉంటది. అదేదో కోడ్ వచ్చింది, ఆ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేసాడు అంటే మనకు బాగా తెలుసు. అమ్మా, చేసావా? వచ్చన్నావు స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్